ఈ వరంగల్ పార్లమెంటు ప్రజలు మేము ఊహించిన దానికన్నా పెద్ద మెజార్టీతోటి గెలిపించిన సందర్భంగా వరంగల్ పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్టీ తరఫున కూడా మేము అందరము ఈ వరంగల్ పార్లమెంట్ యొక్క ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసుకునే వలసిన బాధ్యత మా మీద ఉంది. కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా పత్రికా సోదరులు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, సోషల్ మీడియా రన్ చేస్తున్న, యూట్యూబ్లో రన్ చేస్తున్న సోదరులు కూడా సంపూర్ణమైన సహకారం అందించారు. మీ అందరి యొక్క సహకారానికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి శాసనసభ్యులో ఉన్న క్యాడర్ వాళ్ళే ఒక పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. అందునుంచి మొదటి రోజే కౌంటింగ్ హాల్లోనే చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు ఈ కడియం కావ్య గారి యొక్క గెలుపు కృషి చేసిన కార్యకర్తలకు, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ గెలుపును మేము వారి గెలుపుగా వారికే మేము ఆ గౌరవాన్ని అందిస్తూ, ఆ రోజే నేను పత్రికా సోదరులు అడిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా చూస్తున్నాం, చాలా ఎన్నికలు చూసినాం మనం. కానీ ఈ ఎన్నికలలో ఒక రకంగా అభ్యర్థి కుటుంబం మీద, ముఖ్యంగా కడియం శ్రీహరి గారి మీద లేనిపోయిన అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా ఇదేదో పార్టీ మార్పిడి, ఇప్పుడే ఏదో కొత్తగా కడియం శ్రీహరి గారు ద్వారానే జరిగిందనే పద్ధతిలో కొందరు స్థాయి మర్చిపోయి, సభ్యత సంస్కారాలు కూడా మర్చిపోయి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం. వాస్తవంగా మనం ఒకసారి చూస్తే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి, అసలు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసింది, ఆ ఆనవాయితీకి నాంది పలికింది చంద్రశేఖరరావు గారి మనం చెప్పక తప్పదు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ డబ్బుతోటి, బ్లాక్ మెయిల్ తోటి అసలు ప్రతిపక్షం అనేది లేకుండా అంతెందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేసే విధంగా అసలు ప్రశ్నించే గొంతు ఉండొద్దు అని ఒక ఆలోచనతోటి ధర్నా చేకును ఎత్తేసిన దుర్మార్గమైన పరిపాలన సాగించిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు. ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇవాళేదో మొత్తము చేరాని నేరం చేసిన విధంగా మాట్లాడి ప్రజలలో ఒక అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసిన, మరి ఈరోజు ప్రజలు ఒక ఆలోచనతోటి, ఒక విజ్ఞతతోటి కడియం శ్రీహరి గారి యొక్క అనుభవం కానీ, ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కడియం శ్రీహరి గారిని ఆహ్వానించిన రోజు కూడా ఒక ఆలోచనతోటి ఆహ్వానించినాం. ఆయన ఒక సుదీర్ఘమైన అనుభవం గల వ్యక్తి, వివిధ శాఖలు కూడా సమర్థంగా నిర్వర్తించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు ఒక సేవలు, వారి ఆలోచన, వారిది అవగాహన శక్తిని మనం కూడా ఉపయోగించుకోవాలి అని ఒక ఆలోచనతోటి ఆహ్వానించడం, మరి పార్టీ ఆహ్వానించిన మేరకు వారు రావడం జరిగింది. సిద్ధాంతపరంగా మాట్లాడితే తప్పు లేదు, కానీ ఏ రోజు కూడా గతంలో చూస్తే మనం ఒకసారి ఏ ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శించిన సందర్భాలు లేవు. వ్యక్తిగా సిద్ధాంతపరంగా మనం విమర్శించుకుంటున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీనియర్ పొలిటీషియన్స్గా మేము చూస్తున్నాం, మీరు అందరూ కూడా చూశారు. 94 నుండి మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, అంతకుముందు కూడా రాజకీయాలలో ఉన్నాం. కానీ ఏ రోజు ఇంత దిగజారుడు భాష కానీ, దిగజారుడు తత్వం ఏ రోజు కూడా మేము చూడలే. మరి ముఖ్యంగా కడియం శ్రీహరి గారు ఏ రోజు కూడా సభ్యత మర్చిపోయి ఏ రోజు మాట్లాడింది లేదు. సిద్ధాంతపరంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి, అది బాధ్యత, విమర్శిస్తాం. లేదా పార్టీ ఇచ్చిన
ఒక లైనప్ ప్రకారం మాట్లాడమని కూడా మాకు ఆనవాయితీ పద్ధతి, మా బాధ్యత. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఒక లైనప్ ఇచ్చినప్పుడు ఆ లైనప్ ప్రకారము మనము పార్టీ యొక్క ఆలోచనలు ప్రజల్ని పార్టీ యొక్క సూచనల ప్రకారమే ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అందులోంచి కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, ఆ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడి కూడా కొన్ని క్లిప్పింగ్స్ పెడుతుంటారు. పెట్టింది తప్పని మనం అనడం లేదు, కానీ పరిస్థితులు ఏంటిది అనేది అర్థం చేసుకొని మనం సిద్ధాంతపరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే. అయినా ఆయన యొక్క అనుభవాన్ని కానీ వాటిని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా 7 లక్షల కోట్ల అప్పు భారాన్ని చంద్రశేఖరరావు కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎత్తిన మరి ఈ ప్రభుత్వం ఏర్పడే రోజు రమారమిగా 45,000 కోట్లు 49,000 కోట్లు బకాయిలు చెల్లించవలసిన పరిస్థితి ఉన్నా, మరి అదేవిధంగా క్వార్టర్లీ 27,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూ మరి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్న విధానాన్ని వచ్చినప్పటి నుండి ప్రభుత్వం యొక్క పట్టుదలతోటి ఒక నిబద్ధతతోటి మరి పనిచేస్తున్న విధాన్ని చూసి వాళ్ళ ప్రజలు ఆశీర్వదించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. మీరు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా చాలా నిజంగా వారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగానే వాళ్ళు ఉండడమే కాకుండా ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఉండి ఎక్కడ కూడా మొత్తం తెలంగాణని అనుకోవడం తెలంగాణ హిస్టరీలోనే ఇంత ఒక ప్రశాంతమైన పరిస్థితులలో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.